ఓపీలో నన్ను కన్సల్ట్ అయిన చాలామంది పేషెంట్స్ చెప్పే ఒక ప్రాబ్లమ్ ఏమిటి అనంటే, వాళ్ళకి పెన్నిస్ పైన వైట్ లేయర్ లాగా ఫార్మ్ అవుతుందండి. ఇన్ఫెక్షన్ వస్తుంది. సో, ఆ ఇన్ఫెక్షన్ వల్ల కొంత ఇబ్బందవుతుంది అనేది చాలామంది చెప్పే ఒక కామన్ ప్రాబ్లమ్. యాక్చువల్‌గా ఆ పేషెంట్స్ అనుకుంటున్నది ఏంటి అనంటే, అది ఆ వైట్ లేయర్ లాగా ఫార్మ్ అయ్యేది ఏదో ఇన్ఫెక్షన్ అని చెప్పని అనుకుంటారు. కానీ అది యాక్చువల్‌గా ఇన్ఫెక్షన్ కాదు. దాన్ని స్మెగ్మా అని అంటారు. స్మెగ్మా అనంటే మనకి నార్మల్‌గా ముక్కు పైన ఇట్లా గట్టిగా నొక్కితే ఒక వైట్ క్రీమ్ లాంటి ఫ్లూయిడ్, ఒక వైట్ క్రీమ్ లాంటి మెటీరియల్ వస్తది కదా! అట్లానే ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ దగ్గర కూడా సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ సెబేషియస్ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయ్యే ఆ వైట్ మెటీరియల్లే ఈ లోపల ఉన్న హెడ్ మీద కంటిన్యూస్‌గా ఇట్లా వైట్ లేయర్ లాగా ఫార్మ్ అయ్యి, అది చీజీ అండ్ వైట్ మెటీరియల్ లాగా ఫార్మ్ అయ్యిద్ది. దాన్ని స్మెగ్మా అని చెప్పని అంటారు. యాక్చువల్‌గా స్మెగ్మా అనేది ఇన్ఫెక్షన్ కాదు. బట్ ఆ స్మెగ్మా అనేది ఇన్ఫెక్షన్ లాగా మారడానికి అవకాశం ఉంటది. ఎప్పుడు మారడానికి అవకాశం ఉంటది అనంటే, ఈ వైట్ లేయర్ లాగా ఫార్మ్ అయింది. ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకోకుండా దాన్నంతే వదిలేసి జస్ట్ స్నానం చేసేటప్పుడు జస్ట్ ఈ పైన ఈ స్కిన్‌నే క్లీన్ చేసుకుంటారులే గానీ, ఈ స్కిన్‌ని వెనక్కి రిట్రాక్ట్ చేసుకొని, కంప్లీట్‌గా స్కిన్‌ని వెనక్కి రిట్రాక్ట్ చేసుకొని, ఈ లోపల ఉన్న హెడ్‌ని క్లీన్ చేసుకుంటే ఆ స్మెగ్మా అనేది ఫార్మ్ అవ్వదు. ఒకవేళ ఫార్మ్ అయినా ఏ రోజుకి ఆ రోజు క్లియర్ అయిపోయిద్ది. కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అనంటే, స్నానం చేసేటప్పుడు జస్ట్ ఈ పైన ఉన్న ఈ బ్లాక్ స్కిన్‌ని మట్టికి క్లీన్ చేసుకుంటారులే గానీ, ఈ లోపల ఉన్న హెడ్‌ని క్లీన్ చేసుకోరు కాబట్టి, ఈ స్మెగ్మా అనేది రిలీజ్ అయింది ఎప్పటికప్పుడు ఈ హెడ్ మీదే ఉండిపోయి వైట్ లేయర్ లాగా ఫార్మ్ అయింది. సో, ఈ స్మెగ్మా క్లీన్ చేసుకోకుండా అంతే ఉండిపోతే అప్పుడు అది ఇన్ఫెక్ట్ అవ్వటానికి ఛాన్స్ ఉంటది. సో, స్మెగ్మా అనేది ఇన్ఫెక్షన్ కాదు. ఆ స్మెగ్మాని క్లీన్ చేసుకోకుండా ఉంటే అది ఇన్ఫెక్ట్ అయిద్ది. సో, ఈ స్మెగ్మా క్లీన్ చేసుకోకపోవటం వల్ల, ఈ స్మెగ్మా ఇన్ఫెక్ట్ అవ్వటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనంటే, కంటిన్యూస్‌గా ఈ స్మెగ్మా ఇంతే ఉండి ఇన్ఫెక్ట్ అవ్వటం వల్ల ఈ ఇన్ఫెక్షన్ ఈ హోల్ నుంచి, ఈ మియేటస్ నుంచి, యూరిన్ వచ్చే హోల్ నుంచి యూరినరీ బ్లాడర్‌కి వెళ్లి యూరినరీ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటది. అండ్ సెకండ్ ప్రాబ్లమ్ వచ్చేసి, కొన్నిసార్లు ఈ స్మెగ్మా గట్టిగా అయిపోయి ఇట్లా స్టోన్స్ లాగా కూడా ఫార్మ్ అవుతాయి కొంతమంది పేషెంట్స్‌లో. అండ్ థర్డ్ ప్రాబ్లమ్ వచ్చేసి, ఈ పైన ఉన్న ఈ స్కిన్‌కినూను, ఈ గ్లాండ్స్‌కి మధ్యలో ఉండే గ్యాప్‌లో ఈ స్మెగ్మా వచ్చేసి అడ్హెషన్స్ ఫార్మ్ అవుతాయి. అడ్హెషన్స్ ఫార్మ్ అయిపోయి ఈ గ్లాండ్స్ మీద చిన్న చిన్న అల్సర్స్ లాంటివి కూడా వస్తాయన్నమాట. అండ్ ఇంకొంతమంది పేషెంట్స్‌లో ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఈ గ్లాండ్స్ అనేది బాగా సెన్సిటివ్‌గా అయిపోయి, దానివల్ల ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ రావటానికి ఇది ఒక మెయిన్ రీజన్. ఈ ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు సెక్షువల్‌గా కలిసినప్పుడు, స్మెగ్మాకున్న ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు సెక్షువల్‌గా కలిసినప్పుడు, ఈ ఇన్ఫెక్షన్ వాళ్ళ పార్ట్నర్‌కో, వైఫ్‌కో ఇన్ఫెక్ట్ అయితే గనక వాళ్ళకి మళ్ళీ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అండ్ దాంతో పాటు కొన్నిసార్లు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. అంటే గర్భసంచికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా అవకాశం ఉంటది. సో, దీని గురించి ఇంత చెప్పాల్సిన అవసరం ఉందా అనంటే, ఇది యాక్చువల్‌గా డైలీ వాళ్ళు స్నానం చేసేటప్పుడు స్కిన్ వెనక్కి రిట్రాక్ట్ చేసుకొని కంప్లీట్‌గా స్కిన్ వెనక్కి పుల్ చేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోయిద్ది. కానీ చాలా మందికి ఆ అవేర్‌నెస్ లేక, ఆ ఇగ్నోరెన్స్‌తో పేరెంట్స్ చెప్పక, లేదా పేరెంట్స్‌కో కూడా తెలియక జస్ట్ స్నానం చేయటం అంటే ఓన్లీ స్కిన్ క్లీన్ చేసుకోవడం ఒక్కటే అని చెప్పని అనుకుంటా ఉంటారు. నేను చూసిన చాలా మంది పేషెంట్స్ వాళ్ళకి 25-30 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఈ స్కిన్ రిట్రాక్ట్ అయిద్దనే సంగతి కూడా తెలీదు వాళ్ళకి. ఒకవేళ ఈ స్కిన్‌కి గనక ఏదైనా ప్రాబ్లమ్ ఉండి స్కిన్ వాళ్ళు స్నానం చేసేటప్పుడు క్లీన్ చేసుకుందామని వెనక్కి పుల్ చేసుకుంటున్నారు ఆగిపోతుంటే, దానికున్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ సర్కంసిషన్, సుంతి చేపించుకోవటం. సో, ఎవరిలో అయితే ఈ స్కిన్ గనక ఎక్కువగా ఉండి అండ్ ఈ స్కిన్ ఓపెన్ అవ్వట్లేదు అండ్ ఈ స్కిన్ కింద ఉన్న స్మెగ్మా క్లీన్ చేసుకోవటానికి రావట్లేదు, ఈ ఫోర్ స్కిన్ టైట్‌గా ఉంది అని అనుకుంటే, అటువంటి వాళ్ళలో బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ సర్కంసిషన్ అంటే సుంతి చేపించుకోవటం. ఒకవేళ స్కిన్ గనక ఈజీగానే వెనక్కి పుల్ అయిపోతుంది అనుకుంటే, డైలీ స్నానం చేసేటప్పుడు స్కిన్ వెనక్కి పుల్ చేసుకొని క్లీన్ చేసుకుంటే ఈ స్మెగ్మా ఫార్మ్ అవ్వదు. ఈ ఫార్మ్ అయిన స్మెగ్మా వల్ల ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉంటది. మళ్ళీ ఫ్యూచర్‌లో ఎటువంటి సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ రావు. అండ్ దాంతో పాటు ఈ సెక్షువల్‌గా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా అవకాశం ఉంటది. థాంక్ యూ.